దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా కొద్ది నిమిషాలు చాలా క్లుప్తంగా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలనే మనము మాట్లాడుకుందాము. చిన్న వాక్యాన్ని దానికంటే ముందు మనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 14వ వచనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు యోహాను, నేను మీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింప చూచెను గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువు యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్యను ఆరంభిస్తూ ఉన్నారు. అనగా తాను 30 సంవత్సరములు తల్లికి తండ్రికి లోబడి బ్రతికి, వాక్యంలో చెప్పని రీతిగా జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుతూ ఉండి, ఆయన వృద్ధి పొందిన తర్వాత, ఆయన కాలము సంపూర్ణమైన తర్వాత తాను ఇంకా ప్రజలకు ప్రత్యక్షపరచబడి ప్రభు రాజ్యము, పరలోక రాజ్యము ప్రకటించవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన నీతిగా క్రమముగా జరిగించవలసిన పనుల్లో భాగంగా ఆయన వెళ్ళి బాప్తిస్మం తీసుకోవడానికి నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ సమయంలో యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను, అరణ్యంలో వినబడుతున్న కేక అనేటువంటి పేరు కలిగినటువంటి యోహాను బాప్తిస్మం ఇస్తా ఉన్నాడు. బాప్తిస్మం ఇస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసుకుంటుంటే యోహాను అడ్డగించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వాక్యం ఏంటంటే, నివారించను, అడ్డగించాడు. ప్రిటెండ్ లేదంటే ప్రివెంట్ అనేటువంటి మాటను ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే జరగవలసిన పనిని ఆయన అడ్డగించాడు యోహాను. వాస్తవానికి ఆయన కూడా ఈ విధంగా అనుకుని ఉండవచ్చు. ఏమనంటే, అయ్యో నేను కదా నీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాలి అని తన యొక్క తగ్గింపుని కనపరిచాడు. అక్కడ తన యొక్క తగ్గింపుని కనపరిచాడు. హెచ్చించబడవలసినటువంటి క్రీస్తుని హెచ్చించడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ చాలా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన చేసిన దాంట్లో పొరపాటు ఏమి లేదు, కానీ తాను గౌరవంగా ఎవరిని మహిమపరచాలో ఆయన మహిమపరచడానికి ప్రయత్నం చేశాడు. అయితే సమస్తమైనటువంటి క్రీస్తు, సమస్తమును ఎరిగినటువంటి క్రీస్తు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనకు తెలుసు ఏది ఎప్పుడు ఏ విధంగా క్రమంగా జరగాలో. అందుకని ఆయన చెప్పాడు, కాదు కాదు, ఇప్పటికి ఇలాగ జరగాలి, ఇదే నీతి, ఇదే నీతి, ఇదే న్యాయము. నేను నిజముగా హెచ్చవలసిన వాడినే, గొప్పగా జరగవలసిన కార్యానికి లేదంటే త్యాగానికి మూలకర్తను. ఆ సంగతి కూడా ఈయనకి తెలుసు. అయినప్పటికీ కూడా ఇది జరగాలి. హల్లెలూయా. ఏం జరగాలి? ఈ విధంగా బాప్తిస్మం జరగాలి. అయ్యో నీలో ఏ పాపం లేదు కదా, నీవే పాపాన్ని మోసుకుని పోయేవాడివి కదా, అందరి పాపాలు, మరి ఈ క్షమాపణ బాప్తిస్మము నేను నీకు ఇయ్యాలా అని అనేకమైన ప్రశ్నలు ఆయన ముందు పడ్డాయి. కానీ ఇది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము కాదు, నీతి ఈ విధంగా జరగాలి. హల్లెలూయా. చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, అనేక మంది క్రీస్తుని అడ్డగిస్తూ క్రీస్తుని వ్యతిరేకిస్తున్న వారు, ఇదిగో యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు కదా, పాప క్షమాపణ నిమిత్తమే యేసు బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇస్తున్నారు కదా, మరి యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు అనే ప్రశ్న పొందినప్పుడు అక్కడ చెప్పిన మాట స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అదేంటి? నీతి జరగాలి, క్రమము జరగాలి, అందుకు నేను ఈ పని చేస్తున్నాను. హల్లెలూయా. అక్కడ మనము ఆ విషయంలో ఎక్కువ ఆలోచన చేయట్లేదు, కానీ మనం ఆలోచన చేసిన విషయం ఏంటంటే,
యోహాను నివారించాడు, అడ్డగించాడు. పని జరగకుండా ఆపేటువంటి ప్రయత్నం. అది అతను ఉద్దేశపూర్వకంగా చేయలేదేమో, కానీ ఒక భయము భక్తితో తన యొక్క పని జరిగించాడు. కానీ అక్కడ వాస్తవానికి దేవుని పనికి ఆటంకంగా ఒక మాట మాట్లాడాడు, అంటే జరగకుండా. ఈ భూమి మీద మనం గమనించినట్లయితే చాలా మంది చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో పనిని అడ్డగించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏ పనినైనా సరే జరగకుండా అడ్డగించేవాళ్ళు. అది మేలు కొరకే మనం చేస్తాం అనుకోండి, దేవుడు సమస్తము సమకూడి మేలు కొరకు జరిగిస్తాడు. ఆ మేలు జరిగించేటువంటి క్రమంలో మనము ఇది జరగకుండా అడ్డగించేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ మేలులో కూడా కీడు చూసేవాళ్ళు. లేదంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి రాజకీయంగా బాగా ఎదుగుతా ఉన్నాడు. అతను మానవత్వంతో ఒక వ్యక్తి సాయం చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏ పనులు చూస్తాడు? మొత్తం రాజకీయంగానే చూస్తాడు. ఫలానా పార్టీ, ఫలానా సమాజం, ఫలానా వ్యక్తి, అబ్బా ఎంత. కానీ వీళ్ళు చేసింది మానవత్వంగా చేసిన పనులు కూడా రాజకీయంగా చూడటం. ఎందుకంటే వాళ్ళ కన్నులు మొత్తం కూడా ఆ కంపుతో నిండిపోయింది. ఇంకొక వ్యక్తి చూడండి, కులపరంగా చూస్తాడు. ఫలానా కులపోడు, అరే అంత తక్కువ కులపోడుతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈయన కళ్ళంతా కూడా ఆయన బాధను చూడట్లేదు, ఆ బాధలో నివారణ పొందిన వ్యక్తిని చూడట్లేదు. కానీ కులంతో కప్పుపడిపోయి కులము కళ్ళతో చూసి ఆ కులమోడు చూడు, ఆ కులమోడు చేస్తున్నాడు. అడ్డగింపు, రాజకీయంతో అడ్డగించేసి మానవత్వంగా జరగాల్సిన పనులు జరగనియ్యారు. కులముతో అడ్డగించేసి దైవ కార్యాన్ని, లేదంటే మానవత్వంగా జరుగుతున్న కార్యాన్ని జరగనియ్యారు, అడ్డగిస్తారు. ఇంకా కొంతమంది సమాజం అంటే ప్రాంతీయంగా ఫలానా ప్రాంతముడు ఫలానా ప్రాంతంలో ఉన్నాడు, అంటే మనోళ్ళకి లేదా, మన వాళ్ళకి మనమే చేసుకుందాం, వాళ్ళెందుకు? వాడు చేయడు, చేసేవాడిని చేయనివ్వడు. అడ్డగించే విధానం, జరగవలసిన పనిని జరగకుండా అడ్డగించే విషయం. అనగా ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో చాలా మందికి అనేకమైనటువంటి ప్రోత్సాహం మాట్లాడుతుంది. దేవుని కార్యం జరగాలి, దేవుని పని జరుగుతున్నప్పుడు అడ్డగించేవి అనేకమైన ఉన్నప్పటికీ కూడా దేవుని పని అయితే ఆగదు. హల్లెలూయా. ఎందుకనంటే పిలిచిన వాడు, లేదంటే పంపిన వాడు మనుషుల క్షేమం కొరకు, వారి రక్షణ కొరకు దేవుని పని జరిగిస్తాడు. అది ఎంతటి బలమైన, ఎంతటి ఘనమైనదైనా దేవునికి వ్యతిరేకంగా నిలబడి మాత్రం ఆగదు, నిలవలేదు. ఇప్పుడు యోహాను అడ్డగించవచ్చు, కానీ ఒక మాట క్రీస్తు నోట రాగానే ఇలాగూ జరగాలి నీతి యావత్తు అనగానే అతను మారు మాట్లాడకుండా జరిగించాడు. హల్లెలూయా. అలాగూ దేవుడు ఎదురుపడి, దేవుడు తన పని జరిగిస్తున్నప్పుడు అడ్డగించే వాళ్ళు అనేకమైన సందర్భాలు అడ్డగించవచ్చు, కానీ దేవుని పని మాత్రం ఆగనే ఆగదు. రక్షణ కార్యం ఆగనే ఆగదు. క్రీస్తు అందుకొరకే తనను తానుగా త్యాగమైపోయాడు. హల్లెలూయా. తనను తాను అప్పగించుకున్నాడు. తనను తాను మహిమను విడిచి దిగివచ్చి తన యొక్క ప్రేమను చూపించాడు. హల్లెలూయా. అనేకమైన ప్రలోభాలతో, అనేకమైనటువంటి సొంత లాభాలతో, అనేకమైనటువంటి ఆలోచనలు చాలామంది చేయవచ్చు, కానీ క్రీస్తు తాను సంపూర్ణముగా తన ప్రజల కొరకు జరిగించాడు. హల్లెలూయా. ఇక్కడ నేను ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్తాను. మొదటిగా మనము శతాధిపతుల గురించి మాట్లాడదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. వీళ్ళు ఒక కార్యాన్ని అడ్డగించారు. హల్లెలూయా. చదువుదాం. 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు ఆ దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాను.
శతాధిపతి తన దాసుడు అనారోగ్యం పాలయ్యాడు, మరణపాత్రుడుగా ఉన్నాడు. ఆ సందర్భంలో శతాధిపతి బ్రతిమలాడుతాడు, అయ్యా అయ్యా నా దాసుడు ఇలాగూ మరణ పడకలో ఉన్నాడు, కనీసం నీవు బాగు చేయగల దేవుడు కనుక నీవు మాట చెప్తే చాలయ్యా మా వాడు బాగైపోతాడంటే క్రీస్తు తన ప్రేమతో చెప్పిన మాట, నేను వచ్చి బాగు చేస్తానన్నాడు. హల్లెలూయా, నేను వచ్చి బాగు చేస్తానని చెప్పాడు. అయ్యయ్యో నీవు నా ఇంటికి రావడానికి అంత అర్హుడునా? నేను కానే కాదు, నేను సర్వసాధారణమైనటువంటి ఒక సాదాసీదా శతాధిపతిని, నీవు గొప్పవాడివి, మహాగురువు, పవిత్రుడివి, నీవు నా ఇంటికి రాగలుగుతానికి నేను అర్హున్నా, ఒక మాట చెప్పయ్యా అని అన్నాడు. హల్లెలూయా. అతనికి కావాల్సింది ఏంటంటే స్వస్థత, అతనికి కావాల్సింది ఏంటంటే వాళ్ళు బాగుండాలి, అంతే చాలు. ఇక్కడ క్రీస్తు ఇంటికి వస్తే ఎన్ని అద్భుతాలంటే అన్ని అద్భుతాలు. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు మన ఇంటికి వచ్చినప్పుడు తన ప్రేమ, తన యొక్క దయగల చూపు, తన దయగల మాట ఒక స్వస్థతే కాదు, ఇంటి మొత్తాన్ని కూడా సంతోషంతో నింపగలదు, ప్రేమతో నింపగలదు. మనం ఆ విషయాన్ని జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఇంటికి వెళ్ళిన వెంటనే అక్కడ నుండి ప్రజలందరిలో కూడా ఈ పాపాత్ముడికి క్షమాపణ దొరికింది అనుకున్నారు. హల్లెలూయా. ఆ ఇంటికి రక్షణ వచ్చేసిందని చెప్పబడింది. మరలా అంత మాత్రమే కాదు, జక్కయ్య హృదయము కూడా మారిపోయింది. హల్లెలూయా. హృదయంలో కూడా మార్పు వచ్చేసింది. ఇంతకాలం అన్యాయంగా నేను బ్రతికాను, ఈ అన్యాయం బ్రతుకు నాకు వద్దని హృదయం మార్చుకున్నాడు. హల్లెలూయా. కానీ శతాధిపతి తన ఇంటి వరకు ఆహ్వానించలేకపోయాడు. ఒక విశ్వాసం గొప్పదే. యేసుక్రీస్తు వారు విశ్వాసాన్నే పొగిడాడు. ఆ సందర్భంలో ఆయన ఇంటికి రానందుకు ఆయన అనలేదు, కానీ ఇతని విశ్వాసము గొప్పదని చెప్పాడు. అంటే అతని విశ్వాసం ఎలాంటిదంటే, నువ్వు మాట చెప్తే చాలు పని అయిపోద్ది నాకు, అంతటి విశ్వాసం. కానీ క్రీస్తు ఆ విశ్వాసాన్ని బట్టి ఒక మాటతో ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకున్నాడు, కానీ నాకు ఇంత చాలులే అని సరిపెట్టుకున్నాడు. హల్లెలూయా. నాకు ఇది చాలు, ఈయన బాగుపడితే చాలు, లేదంటే ఈ రోగం పోతే చాలు, నాకు ఇంత కట్ట డబ్బులు దొరికితే చాలు, నేను నమ్ముకున్నానుగా, నేను ఇంత పెద్ద బిల్డింగ్ కడితే చాలు, లేదంటే ఇన్ని ఎకరాలు సంపాదించే చాలు, నువ్వు నాకు వద్దు, నువ్వు నా ఇంటి దాకా రావద్దు, నా ఇంట్లోకి అసలే రావద్దు, నా ఒంట్లోకి అసలే రావద్దు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నా ఇంటి దాకా వచ్చావనుకో ఇంటికి రక్షణ వచ్చేస్తుంది. నువ్వు నా దగ్గరకు వచ్చావనుకో నా హృదయం మారిపోయి నేను మంచివాడిని అయిపోవాల్సి ఉంటుంది. నా పాపాన్ని విడిచిపెట్టాలి, నా చెడుని విడిచిపెట్టాలి, గతమంతా పోవాలి, మొత్తం నూతనమైపోవాలి. ఇదంతా నాకు వద్దని శతాధిపతి అనుకుని ఉండవచ్చు ఏమో, కానీ రక్షణ అయితే అతని వరకు, ఆ కుటుంబం వరకు, ఆ శతాధిపతి యొక్క జీవితం వరకు అందిందే లేదు తెలియదు, కానీ అతనైతే బాగుపడ్డాడు. అతని దాసుడైతే బాగుపడ్డాడు. కానీ ఇంటి దాకా వస్తే ఇంకెంత బాగుండేదో జక్కయ్య జీవితంలో జరిగినట్లుగా. హల్లెలూయా. కనుక దేవుణ్ణి మనము ఆహ్వానించినప్పుడు ప్రకటనలో చెప్పని రీతిగా మనము ఆయనతో కలిసి భోజనం చేసేటువంటి సహవాసం దొరికింది. ఎందుకంటే ఆయన గనుడు, గొప్ప దేవుడు. ఆయనతో సహవాసం మనం కలిగి ఉంటే ఉన్నతముగా మనల్ని నడిపించగలడు, నీతిగా నిలబెట్టగలడు, నమ్మకంగా నడిపించగలడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శక్తిమంతుడైన దేవుడు, సమాధానకర్త. అవన్నీ కూడా మన జీవితంలో ఎన్ని ఇబ్బందుల్లోనూ, ఎన్ని శ్రమలలోనూ కూడా ఆయన చల్లటి మాట, నా కృప నీకు చాలు అనే మాట, ఆయన చల్లటి మాట, నేను నీతో ఉన్నాననే మాట, ఆయన సమాధానపు మాట, నేను కూడా నీతో వచ్చిన యాకోబుతో చెప్పినట్లుగా చెప్పే మాట. హల్లెలూయా. అది నెమ్మదినిచ్చేది. అందుకనే ఆయన అన్నాడు కదా, ఒకానొక సందర్భంలో నిర్గమాకాండంలో చెప్పండి మాటను బట్టి ఇక్కడ రాయబడి ఉంది. నిర్గమాకాండం 20:24 చెప్పినట్లుగా, నేను నీ యొద్దకు వస్తాను. ఆయన వస్తే గనక అంతే, జీవితం మారిపోతుంది, మార్పు ఉన్నతంగా ఉంటుంది, బ్రతుకులోను, కుటుంబంలో, అన్నిటిలోనూ కూడా. కనుక గొప్ప దేవుడు ఆయన, మార్పునిచ్చే దేవుడు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము
22వ వచనం. మత్తయి సువార్త. పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకు ఎన్నడూను కలుగకుండునుగాక గద్దింపసాగాడు. ఇక్కడ మనకు జరిగిన సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తాను చేయబోతున్నటువంటి త్యాగముల గురించి, దేవుని కార్యముల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు పేతురు ఉన్నట్టుగా ఉండి మాట్లాడుతూ, అయ్యయ్యో నీకు మరణమే రాకూడదు, నువ్వు అసలు చావనే చావకూడదు అని ఆయన అడ్డగిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. అయితే హృదయం లోపల నుంచి జరిగిన దేవుడు పేతురును చూసి, అపవాది సాతానా నా వెనుక పొమ్మన్నాడు. ఎందుకని? ఆ అడ్డగించేవాడు పేతురు కాదు, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్ర ఆత్మ అతనిలో ప్రవేశించే అవకాశాన్ని తీసుకుంది. అనగా దైవ కార్యం జరగకుండా ఆపేయాలని ప్రయత్నం చేసింది. కానీ క్రీస్తు గద్దించినప్పుడు అవన్నీ కూడా, అడ్డగించుకున్న ప్రతీది కూడా తొలగిపోయింది, అడ్డులన్నీ. అంటే దేవుని కార్యము జరుగుతున్నప్పుడు ఎన్నెన్నో ఆటంకాలు, అడ్డంకులు రావచ్చు. కొందరు పాజిటివ్గా ఉండొచ్చు, కొందరు నెగిటివ్గా ఉండొచ్చు. కానీ క్రీస్తుని మనము కలిగి నడుస్తున్నప్పుడు కార్యము సఫలమవుతుంది. హల్లెలూయా. మార్గము సరళము చేయబడుతుంది. అనుకూల సమయంలో మేలు మాత్రమే జరుగుతుంది. ఒకానొక సమయానికి అది శిక్షగా అనిపించవచ్చు, కానీ ఇబ్బందికరముగా, బాధాకరముగా అనిపించవచ్చు. కానీ భక్తులైనటువంటి ఎస్కేలు, లేదంటే ఇర్మియా ఆ ప్రవక్తలు చెప్పిన రీతిగా రాబో కాలమునకవి క్షేమకరములే కానీ హానికరములు కానే కావు. అనేకమైన అడ్డంకులు, అవరోధాలు రావచ్చు. కానీ ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమైనా కానీ దేవుని చిత్తమే జరుగుతుంది. ఏమైనా కానీ దేవునికే మహిమ వస్తుంది. ఇదిగో అడ్డగించినటువంటి శతాధిపతికి ఇంటికి రక్షణ రాలేదు, అతనికి రక్షణ రాలేదు, అతను బాగుపడ్డాడు. ఆ అడ్డగించినటువంటి పేతురు తన ప్రయత్నంలో విఫలమైవచ్చు, కానీ దేవుని చిత్తం మాత్రం జరగకుండా ఆగలేదు. కనుక దేవునితో మనం నడిచినట్లయితే, దేవునితో మనము నిలబడినట్లయితే, ఆయన వాక్యానికి మనం కట్టుబడినట్లయితే, అనుకూల సమయంలో దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. హల్లెలూయా. విశ్వాసం ఆటంకములు, యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట సందర్భంలో చెప్పి, అభ్యంతరములు రాకమానవు, ఎవరి వలన అభ్యంతరాలు వస్తాయో వానికే శ్రమ, వానికి తగినటువంటి కష్టము, లేదంటే తగినటువంటి శాపము, శ్రమ వానికి వస్తుంది. కానీ దేవునితో నడిచే నీకైనా నాకైనా, అది ఎవరైనా సరే, ఖచ్చితంగా ఎప్పటికీ కూడా తిరస్కరించబడదు, ఎప్పటికీ కూడా ఓడిపో, ముందుకు సాగిపోతారు, ప్రభువులో విశ్వాసములో నిలబడతారు. ప్రభు అట్టి కృప, అట్టి సమాధానము మనకును కూడి ఉన్న మనందరికీ కూడా ప్రభు అనుగ్రహించి నడిపించి నిలబెట్టునుగాక. ఆమేన్. అందరం కూడా తలలో ఉంచుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకుని ఈ వాక్య పరిచయం ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా